దట్టమైన అడవిలో వెలిసిన లింగమయ్యని చూడడానికి నేను వెళ్ళాను. అది ఎక్కడో కాదండి, నల్లమల ఫారెస్ట్లో ఉన్న శైలేశ్వరం జాతర. వినీత ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూడండి. నేను మాత్రం 2 times వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఓన్ వెహికల్లోనే వెళ్ళాం మేము. సో అక్కడ మీద మాత్రం పార్క్ చేసేసుకొని కిందకి ఖాళీ నడుకులు. నేను వెళ్ళినప్పుడు రష్ లేకుండే. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాను అనమాట. సో అప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 days అలౌ చేస్తుండే పున్నం తర్వాత. కానీ ఇప్పుడు మాత్రం అట్లా అలౌ చేయట్లేదంట. ఓన్లీ 3 days పున్నం ఉన్న రోజు అండ్ 2 days అంతే తప్ప తర్వాత అలౌ చేయట్లేదని చెప్పేసి నేను ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. మనకి కొన్ని పాయింట్స్ దగ్గర మనకి లోయలు అనేది ఈజీగా కనిపిస్తాయి. సో అంటారు కదా ఇది చిన్న అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి, అది మాత్రం చాలా ట్రూ. మాకు మాత్రం ఫుడ్ దొరకలేదు, ఎందుకంటే మేము లేట్గా వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక లింగమయ్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇక నమ్మకం ఏంటంటే రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి వస్తే ఇల్లు కడతారని చెప్పేసి, ఇంకా పందిరేసి వస్తే పెళ్ళి అవుతుందని చెప్పేసి, ఇంకా తొట్టెలు కడితే పిల్లలు పుడతారని, అలా చాలా నమ్మకాలు ఉన్నాయి. అలా మాకు కూడా పర్సనల్గా అయిందనమాట. అందుకే నేను మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ పూజారి కూడా ఎవరు ఉండరండి, వాళ్ళే కోయ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే పూజలు చేస్తారు. వాటర్ అయితే అస్సలు చెప్పొద్దు, అంత ఫ్రెష్గా ఉన్నాయి, ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి. ఈ వాటర్ తాగుతూ కూడా చాలా మంచిదని చాలామంది తాగుతున్నారు. ఇంకా కొన్నిటి దగ్గర కూడా వాటర్ వస్తూ ఉన్నాయి, సో అది తీసుకొని తాగుతున్నారనమాట. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం దూరం వచ్చిన తర్వాత అసలు నా వల్ల అవ్వలేదు. కానీ ఆ దేవుణ్ణి మాత్రం తలుచుకొని వెళ్ళినాను నేను. ఇంకా అసలు నేను ఎలా వచ్చానో కూడా నాకు అసలు గుర్తులేదు. అందుకే చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. లైఫ్లో కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. సో మీరు వెళ్తే ఎలా వెళ్ళారో ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం చాలా మంచి డెవలప్ అయ్యింది. ఇంకా ఫుడ్ కూడా 24 hours పెడుతున్నారని చెప్పి నేను విన్నాను. ఇంకా మీకు కుదిరితే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి, మీ కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇస్కి ఆరు కూడా వెళ్ళి చూసి కమెంట్ చేయండి.